హాయ్ ఫ్రెండ్స్, ది కుకింగ్ హ్యాండ్స్ ఛానల్కి స్వాగతం. ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ మనము తయారు చేసుకుందాం వాటర్ స్టైల్లో. వీటికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనాకు, టమాటా, పచ్చిమిర్చి చీలికలు చేసుకోవాలి, కరివేపాకు, ఇవన్నీ, రైస్, చికెన్, పెరుగు, కారం, సాల్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నెయ్యి, పలవ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, నిమ్మరసం, ఇది యాలక్కాయ, మరాఠీ మొగ్గ, లవంగ, చెక్క, స్టార్పు, కస్తూరి మేతి, జాజికాయ, నెయ్యి, ఆయిల్. ఇప్పుడు చికెన్ కడుక్కున్నామండి, పసుపేసి పెరిగేసి కడుక్కున్నానండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు మ్యాగ్నేట్ చేయాలండి. వాటికి ఏమేం కావాలో దీంట్లో వేద్దాం. పెరుగండి, సాల్ట్ అండి, కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా వేసుకోండి, జీలకర్ర పొడి అండి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఆయిల్ అండి, ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకుందాం. పసుపు అండి, ఇదిగోండి, ఇవన్నీ కలుపుకున్నామండి. ఇలా గంట సేపు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, నూనె, పెరుగు, నిమ్మరసం, పసుపు ఇవన్నీ వేసుకుని బాగా ఇలా లోపలికి వెళ్ళేటట్టుగా ఇలా మసాలాలు ఇలా పెట్టుకోవాలండి. ఇవి ఊరతాయండి. ఊరిన తర్వాత ఒక గంట సేపు అయిన తర్వాత చేసుకుంటాం. ముందుగా స్టవ్ వెలిగిద్దామండి. హీట్ ఎక్కిందండి, ఆయిల్ పోసుకుందాం. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందామండి, దానికి చేద్దాము. నూనె హీట్ ఎక్కిందండి, ఈ ఆనియన్స్ చేద్దామండి. ఫ్రైడ్ ఆనియన్స్ అవసరం అండి. ఇదిగోండి, ఉల్లిపాయ కలర్ మారింది కదండి, గోల్డ్ కలర్ వచ్చింది. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండి ఇంకా ఇప్పుడు తీసేసుకుంటానండి. ఆయిల్ అంతా పక్కగా లాక్కుని ఈ ఆయిల్లోనే నెయ్యి వేసుకుందామండి. లవంగ, మరాఠీ మొగ్గ, యాలక్కాయలు, స్టార్పు, కలవాకు, యాపత్తి, జీడిపప్పు, జాజికాయ పొట్టుని పొడి అండి, కస్తూరి మేతి, పలవా దినుసులన్నీ వేసాము. ఇవన్నీ వేగినాయండి. జీడిపప్పు ఎక్కువ వేగితే మాడిపోతుందండి, టేస్ట్ ఉండదు. ఉల్లిపాయలు వేద్దామండి.
పెట్టి నాటు పెట్టుకోవాలండి. మరీ ఓపెన్ చేస్తే కారం బాగా ఉంటుందండి. అందుకని కొన్ని అలా నాటు పెట్టుకుంటే చాలండి. కరివేపాకు, టమాటా, ఒక టమాటా, కొత్తిమీర, పుదీనా, స్ప్రింగ్ ఆనియన్. స్ప్రింగ్ ఆనియన్ చేసుకుంటేనండి టేస్ట్ కూడా ఉంటుంది. ఉల్లిపాయ వేసాము, అయినా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, పుదీనాకు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వేసి సిమ్లో పెట్టాలి. లైట్గా కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది. లైట్గా సాల్ట్ వేయాలండి, ఎందుకంటే సాల్ట్ వేస్తే ఇవన్నీ ఉప్పు పడుతుందండి. అప్పుడు మగ్గుతుంది, తొందరగా కూడా మగ్గుతుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ సిమ్లో ఉండాలి. ఇటు తీద్దామండి. మగ్గింది అంతా, ఈ కలర్ వస్తే చాలండి. ఇవన్నీ వేసాం కదండి, ఆకుకూరలు ఏమీ కనబడుతుంది, అంతా మగ్గిపోయింది. కొత్తిమీర, ఉల్లిపండు అలా చెప్పాలరా. ఇదిగోండి, ఇదంతా మగ్గింది కదండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసాం కదండి చికెను, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం ఇవన్నీ కలిపి గంట ఉంచామండి. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేద్దామండి. ఇదంతా ఒకసారి కలుపుకున్నాను. సిమ్లో పెడితే సరిపోతుంది. ఆ వాటర్ అంతా తక్కువదండి. పెరుగు, ఈ చికెన్లో ఉన్న వాటరు అదంతా వచ్చి మగ్గిద్దండి. ఇంకే వాటర్ ఏ పోయక్కర్లా, ఆ వాటరే మొత్తం మగ్గిపోతుంది. స్టవ్ వెలిగిద్దామండి, గిన్నె పెట్టుకుందాం. రైస్ చేద్దామండి దీంట్లో. ఇది ఎలా ఉందో చూద్దామండి. వాటర్ చూసారండి, ఇంకా కొంచెం ఉంది. ఇది సిమ్లోనే ఉండాలండి, హైలో ఉండకూడదు. ఈ వాటర్ అంతా దీనికి, ఈ ముక్కకి ఉడికిపోవాలి. ఆ వాటర్కి నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఇప్పుడు 4 గ్లాసులు పోతాయి. కదండి, ఉప్పు, గల్లుప్పు వేయాలండి. దాంట్లో ఎలాగే సాల్ట్ వేసాము కదండి, దీంట్లో గల్లుప్పు వేసుకున్నాం కదండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఇప్పుడు వేసుకుంటే అన్నం పొడి పొడిలాడుద్దండి. ఇది మసాలా కావాలి. ఇది బాయిల్ అయిన తర్వాత చూద్దామండి, ప్లేట్ వేద్దాం. ఈ బియ్యం అరగంట నానబెట్టామండి. ఉప్పేసి కడుక్కున్న తర్వాత అరగంట నానాలండి. ఈ నానితే పొడి పొడిలు ఆడద్దండి బియ్యం. ఇప్పుడు ప్లేట్ తెద్దామండి. ఇలా మసాలా కదండి, ఉప్పు, నెయ్యి వేసాం కదండి. ఇప్పుడు ఈ బియ్యం వేసేద్దాం.
ఇప్పుడు బియ్యం వేసాం కదండి, ఒకసారి ఇలా మెల్లింగా తిప్పుకోవాలండి. మెల్లింగా కదుపుకొని ప్లేట్ వేద్దామండి. ఇది ప్లేట్ తీద్దామండి. ఇదిగో ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి, ఇది మగ్గినట్టేనండి. కలుపుకోవాలి ముక్కలు అయితే. ఇప్పుడు అయిపోయిందండి కూర. ఆపేద్దాం. ప్లేట్ తీద్దామండి. ఇలా అయితే చాలండి. ఈ కూర ఉంది కదండి, ఈ కూర దీంట్లో వేసేద్దామండి. ఇదిగండి కూర వేసాం కదండి, ఇలా కదుపుకోవాలండి. ఉప్పు కారం మసాలాలన్నీ పడతాయి. మెల్లింగా కదుపుకోవాలండి. దీనిపైన ఆయిల్, దీనిపైన నెయ్యి వేద్దామండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇది సిమ్లోనే ఉండాలండి, ఆయిల్లో పెట్టకూడదు. ప్లేట్ పెడదాం. ఇదిగోండి నెయ్యి వేసాం కదండి, ఇప్పుడు ఈ ప్లేట్ పెట్టాలండి. చుట్టూరు గోధుమ పిండి పెట్టుకుంటారండి, అది పెద్ద ప్రాసెస్ అని. ఇప్పుడు ఈ ప్లేట్ వేసి మనం ఒక గిన్నెలో నీళ్ళు పోసుకుని ఇలా పెట్టుకోవాలండి. ఆ బరువుకి ఆవిరి అయ్యి కింద చక్కగా మగ్గుద్దండి. ఆవిరి పోకుండా గిన్నెలో వాటర్ పోసుకుని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు గిన్నె చూద్దామండి, 10 నిమిషాలు అయ్యింది. ప్లేట్ తీద్దాం. ఇదిగో రెడీ అయిపోయింది. ఇదిగో ఇలా పొడి పొడిలాడితే చాలండి. ఇదిగో రైస్ మగ్గిందో లేదో చూడండి. ఇదిగో మగ్గిందండి. ఈ హీట్కి ఇంకా కొంచెం ఉన్నా మగ్గిపోద్దండి. మరీ మెత్తగా ఉండకూడదండి, ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. చికెన్ బిర్యానీ రెడీ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదండి నూనెలో, అవే అండి డెకరేషన్ చేసుకోవడానికి. ఉల్లిపాయ రౌండ్గా కట్ చేసుకున్నాం, కొత్తిమీర, నిమ్మకాయ అండి. ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది కదండి. ఈ గిన్నెలో తీసుకుని ఇలా డెకరేషన్ చేసుకుందాం అండి. ఆనియన్స్ రౌండ్గా కట్ చేసుకున్నామండి. ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, వీటి మీద వేసుకున్నాం కొత్తిమీర, నిమ్మకాయ అండి. ఇదిగోండి దీనికి కాంబినేషన్ అండి పన్నీర్ అండి, పన్నీర్ కూర అండి. ఇది చికెన్ కర్రీ వండితే మళ్ళీ ఇది చికెన్ బిర్యానీ, మళ్ళీ ఇది చికెన్ అంటే అది లైక్ చేయరని నేను పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ కూర చేశానండి. దాంట్లోకి రైతా అండి. ఇవి తింటే సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి ముక్క చూడండి ఎంత మెత్తగా ఉందో, చూడండి పీసులు పీసులు ఎలా ఉందో. కాలిపోతుంది. ఇదిగోండి ఇలా చూడండి, ఇలా మెత్తగా ఉంటాయి. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి అండి.